జీవితం ఆగిపోతుందని జీవించడాన్ని ఆపితే ఎలా వ్యాస్? నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ హైటెక్స్ లో ఘనంగా గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం. విజేతలకు పురస్కారాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి. ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్న సినీ పరిశ్రమకు అండగా ఉంటుందన్న సీఎం. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ కు రావాలని ఆకాంక్ష. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు. రాజకీయ నిఘా కోసమే ఎస్ఓటీ ఏర్పాటు. సిట్ తాజా విచారణలో ప్రభాకర్ రావు అంగీకారం. ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఉంటే చర్యలు తప్పవన్న చంద్రబాబు. ఏడాది పాలనపై ప్రజల సంతృప్తి వివరాలు వెల్లడించిన ముఖ్యమంత్రి. పెండింగ్లోని టిట్కో ఇళ్లు పరిశీలిస్తున్నామన్న మంత్రి నారాయణ. దసరా నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని వెల్లడి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మరింత తీవ్రమైన యుద్ధం. భారీ సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లతో పరస్పర దాడులు. అణుశుద్ధి కేంద్రం సహా ఇరాన్లోని 150 లక్ష్యాలపై విరుచుపడిన ఇజ్రాయెల్. టెల్ అవీవ్పై టెహ్రాన్ క్షిపణులను అడ్డుకోలేకపోయిన ఐరన్ డోమ్ వ్యవస్థ. అమెరికా మిన్నెసోటాలో చట్టసభ సభ్యులే లక్ష్యంగా దుండగుడి కాల్పులు. డెమోక్రటిక్ నేత సహా ఆమె భర్త మృతి. ఘటనను తీవ్రంగా ఖండించిన ట్రంప్. తెలుగు చిత్ర పరిశ్రమ గొప్పగా రాణించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తమ ప్రభుత్వంపైకి కఠినంగా కనిపించిన సినీ పరిశ్రమను ఎల్లప్పుడూ అభిమానంగానే చూసుకుంటుందని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి చాప్టర్ ఇవ్వనున్నట్లు గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవంలో వెల్లడించారు. అవార్డు విజేతలకు సీఎం అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా జరిగిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఎఫ్డీసీ ఆధ్వర్యంలో జరిగిన ఆ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై గద్దర్ అవార్డుల విజేతలకు పురస్కారాలు ప్రదానం చేశారు. వేడుకలు ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి గద్దర్ అవార్డుల సావనీర్ను ఆవిష్కరించారు. అనంతరం ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్గా పొన్నం రవిచంద్ర, అవార్డు రూపశిల్పి రాములు నాయక్ను సత్కరించారు. జ్యూరీ సభ్యులుగా వ్యవహరించిన జయసుధ, మురళీమోహన్ సహా సభ్యులకు పురస్కారాలు అందించి అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డి 2024 ఏడాదికి ప్రకటించిన వ్యక్తిగత అవార్డులు సహా ప్రత్యేక పురస్కారాలను ప్రదానం చేశారు. 2024 సంవత్సరానికి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా నివేదా థామస్ సీఎం చేతుల మీదుగా అవార్డులు అందుకోగా, ప్రత్యేక అవార్డుల కేటగిరీలో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని బాలకృష్ణ, పైడి జయరాజ్ అవార్డును మణిరత్నం, బిఎన్ రెడ్డి అవార్డును సుకుమార్, నాగిరెడ్డి చక్రపాణి అవార్డును నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు, కాంతారావు అవార్డును విజయ్ దేవరకొండ, రఘుపతి వెంకయ్య అవార్డును ఎండమూరి వీరేంద్రనాథ్ సీఎం చేతుల మీదుగా అందుకున్నారు. గద్దర్ అవార్డు తీసుకోవడం ఆనందంగా ఉందన్న అల్లు అర్జున్ ప్రతి ఏడాది అవార్డులు కొనసాగించాలని కోరారు. తెలంగాణ ముద్దుబిడ్డ గద్దర్ అన్న పేరుతో అవార్డులివ్వడంపై ప్రభుత్వానికి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. For this prestigious Telangana Gaddar Award, I'd like to thank the government of Telangana for this wonderful initiative. It's a very special award because ne Pushpa 2 గెలుచున్న మొదటి అవార్డు ఇది. I'd like to dedicate this award to all my fans. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని 96లో ప్రారంభించడం జరిగింది. ఇవ్వడం ఎంతోమంది ఈ అవార్డులను పొందారు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత నాన్నగారు అన్నట్టు రాష్ట్రాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్న. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క బ్రహ్మాండమైన ఉత్సవాన్ని జరుపుకుంటున్నందుకు అందులో తిరిగి
ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇవ్వడం నా కుటుంబం తరఫున తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సినిమా ఇండస్ట్రీ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి అందరికి అవార్డ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అన్నిటికంటే ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ, మహబూబ్ నగర్ లో పుట్టిన పిల్లోడిని నట ప్రపూర్ణ కాంతారావు గారి పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం, కాంతారావు గారికి ఒక ట్రిబ్యూట్. నేను ఈ అవార్డు ఫస్ట్ పర్సన్ తీసుకుంటున్నా. నాకు చాలా రెస్పాన్సిబిలిటీ, ఎంతో చేయాలనిపిస్తుంది. ఇంకా వివిధ కారణాలతో 14 ఏళ్ల క్రితం ఆగిపోయిన అవార్డులను మళ్లీ కొనసాగించే ఉద్దేశంతో తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. గతంలో భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అనేవాళ్లని, తెలుగు సినిమా పరిశ్రమ అంటే చెన్నైలో ఉందని మాట్లాడుకునేవాళ్లన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ అనే స్థాయికి చేరుకుందన్నారు. అందుకు హైదరాబాద్ వేదిక కావడంపై ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా అది మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని అభినందించడానికి, మీకు సముచితమైన స్థానం కల్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ గడ్డ మీద ఉండాలి. మీకేం కావాలనో నాకు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఒక ఐటీ పరిశ్రమను, ఒక ఫార్మా ఇండస్ట్రీని, ఒక డిఫెన్స్ ఇండస్ట్రీని ఏ రకంగా ప్రోత్సహించినామో ఈ రోజు ఫిల్మ్ ఇండస్ట్రీని అదే విధంగా ప్రోత్సహిస్తాం. మీకు కావలసిన ప్రణాళికలు అందిస్తాం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక చాప్టర్ ఇస్తాం. ఆ చాప్టర్ ని రాయాల్సిన బాధ్యత సినీ ప్రముఖులకు, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఉంది. ఆస్కార్ విజేతలైన కీరవాణి, చంద్రబోస్ ను సీఎం ప్రత్యేకంగా సత్కరించారు. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ను ప్రభుత్వ పరంగా ప్రోత్సహించాలని డిప్యూటీ సీఎం భట్టికి రేవంత్ రెడ్డి సూచించారు. వేడుకల్లో గద్దర్ ఫౌండేషన్ కు 3 కోట్ల రూపాయల చెక్కు అందజేశారు. తెలంగాణలో నమోదైన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రభాకర్ రావును సిట్ అధికారులు మూడోసారి 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఈ నెల 17న మరోమారు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ప్రణీత్ రావు సహా ఇతర నిందితుల నుంచి సేకరించిన వాంగ్మూలాల ఆధారంగా ప్రభాకర్ రావుపై సెట్ ప్రశ్నల వర్షం కురిపించింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో ఫోన్ అక్రమ ట్యాపింగ్ కోసమే ప్రత్యేక విభాగం ఎస్ఓటీ ఏర్పాటు చేసినట్లు ప్రభాకర్ రావు అంగీకరించినట్లు సమాచారం. కేవలం పొలిటికల్ ట్యాపింగ్ కోసమే ఆ విభాగం పనిచేసిందని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఎవరి ప్రోద్బలంతో చేయాల్సి వచ్చిందనే కోణంలో సిట్ దర్యాప్తు చేస్తోంది. అదే జరిగితే రాజకీయంగా సంచలనాలు వెలుగు చూసే అవకాశం కనిపిస్తోంది. సిట్ దర్యాప్తులో ప్రభాకర్ రావు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదని, విచారణకు సహకరించడం లేదని తెలుస్తోంది. ప్రభాకర్ రావు ఉపయోగించిన సెల్ ఫోన్లను సిట్ అధికారులు స్వాధీనం చేసుకుని వాటిని పూర్తి స్థాయిలో విశ్లేషించనున్నారు. తద్వారా మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలోని సిఫార్సులపై విజిలెన్స్ మాన్యువల్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ నీటిపారుదల శాఖ నిర్ణయించింది. క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని విజిలెన్స్ నివేదికలో పేర్కొన్న అధికారులపై ఎఫ్ఐఆర్ల నమోదుకు ఆదేశించడం, మిగిలిన వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరడం లేదా అందరికీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం, వీటిలో ఏ విధానాన్ని అనుసరించాలనే అంశంపై విజిలెన్స్ మాన్యువల్ అధ్యయనం చేస్తున్నామని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం 7వ బ్లాక్లో కొన్ని పియర్స్ దెబ్బతిన్న నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చేసి మార్చిలో నివేదిక అందించింది. పరిశీలించిన విజిలెన్స్ కమిషన్ అందులోని సిఫార్సులను పూర్తిగా అమలు చేయాలని సూచిస్తూ మార్చి 18న నీటిపారుదల కార్యదర్శికి లేఖ రాసింది. విజిలెన్స్ నివేదిక ఇచ్చి 3 నెలలైనా చర్యలు తీసుకోలేదన్న అంశంపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో నిర్వహించిన సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. అవినీతిని సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చెప్పారు. శాఖల్లో అవినీతిపై ప్రధానంగా దృష్టి పెట్టాలని, ఆరోపణలు నిజమైతే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఐవీఆర్ఎస్ సర్వేపై సమీక్ష నిర్వహించిన సీఎం వివిధ పథకాల అమలు తీరుపై ప్రజాభిప్రాయాలను వెల్లడించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రభుత్వ పథకాల అమలు విషయంలో ప్రజల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలపై సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా సంతృప్తి వ్యక్తమైందని సీఎంకు అధికారులు వివరించారు. ప్రజాభిప్రాయ సేకరణపై సాంకేతిక ఆడిటింగ్ జరపాలని సీఎం వారిని ఆదేశించారు. సమస్యలు ఉన్నచోట సంతృప్తి పెంచేలా చూడాలని సూచించారు. ఉద్యోగాల కల్పన, రోడ్లు వంటి ముఖ్యమైన వాటిని ప్రాధాన్యంగా తీసుకోవాలని నిర్దేశించారు. వర్క్ ఫ్రం హోం, పెట్టుబడులు, నైపుణ్య శిక్షణతో కల్పించిన ఉద్యోగాలపై స్పష్టమైన సమాచారం ఉండాలన్నారు. దివ్యాంగులు, వృద్ధులకు రేషన్ సరుకులు ఇంటికి తీసుకెళ్లి అందించడంలో సేవలు మెరుగుపరిచేందుకు ఆలోచన చెయ్యాలన్నారు. చౌక ధరల దుకాణాల సంఖ్య పెంపు,
కూపన్లు ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయ చర్యలపై లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని సూచించారు. ఉచిత ఇసుక విధానం అమలుపై ప్రాంతాల వారీగా ఉన్న సమస్యలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతిని సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఆరోపణలు వస్తే తక్షణ విచారణ చేయాలని, రుజువైతే చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. అవినీతి రహిత ఆంధ్రప్రదేశే లక్ష్యమని స్పష్టం చేశారు. 10 ముఖ్యమైన ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలన్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా సేకరించిన ప్రజాభిప్రాయ వివరాలను సమీక్షలో సీఎం వెల్లడించారు. పింఛన్ల పంపిణీలో అవినీతి లేదని 85%, ఇంటి వద్దే ఇస్తున్నారని 87.8% మంది, ఉద్యోగుల ప్రవర్తన బాగుందని 83.9% మంది తెలిపారని చెప్పారు. అన్నా క్యాంటీన్లు పరిశుభ్రంగా ఉన్నాయని 80.5% మంది, ఆహారం నాణ్యత బాగుందని 79.3% మంది, సమయపాలన పాటిస్తున్నారని 80.8% మంది అభిప్రాయపడ్డారని వివరించారు. ఆస్పత్రుల్లో క్వాలిటీ చెకప్పై 68.4%, రక్త పరీక్షలపై 55%, ఉచిత మందుల పంపిణీపై 65.5%, సిబ్బంది ప్రవర్తనపై 71.3% మంది సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. మున్సిపల్ సేవల్లో రోజూ చెత్త సేకరణపై 68.1%, 24 గంటల్లో చెత్త డంపు తరలింపు బాగుందని 57% మంది చెప్పారని వెల్లడించారు. ఆలయాల్లో సౌకర్యాలపై 68%, దర్శనాలపై 63.6%, ప్రసాదాలు బాగున్నాయని 77.7% మంది తెలిపారని వివరించారు. ఆర్టీసీలో శుభ్రత, సీటింగ్ విషయంలో 53.4%, నీటి సౌకర్యంపై 45.2%, టాయిలెట్స్పై 56%, బస్సు సమయం, రూట్ వివరాలపై 61.5%, బస్సు సమయానికి బయలుదేరుతుందని 69% మంది సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. దీపం 2 గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి ఎక్కువ డబ్బు వసూలు చేయడం లేదని 62.8%, నెల నెలా రేషన్ సరుకులు తీసుకుంటున్నామని 75.1%, నాణ్యత బాగుందని 73.7% మంది చెప్పినట్లు తెలిపారు. ఎరువుల లభ్యత ఉందని 60.9%, సమయానికి విత్తన సరఫరా జరిగిందని 63% మంది చెప్పారని సీఎం వెల్లడించారు. తమ ప్రాంతాల్లో డ్రగ్స్ సంబంధిత సమస్య ఉందని 27.4%, పోలీసులు స్పందిస్తున్నారని 54.5% మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు సీఎం తెలిపారు. పబ్లిక్ ప్రాంతాల్లో మహిళల వేధింపులు ఉన్నాయని 27.8%, పోలీసుల స్పందన బాగుందని 59.5%, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని 56.3% మంది చెప్పారని వివరించారు. రిజిస్ట్రేషన్ సేవల్లో స్లాట్ బుకింగ్ ప్రాసెస్ 63.4% మంది బాగుందన్నారని చెప్పారు. ఇసుక రిజిస్ట్రేషన్ ప్రాసెస్పై 70.6%, లభ్యతపై 67.5%, ధరపై 61.1% సంతృప్తిగా ఉన్నట్లు వివరించారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతుందని 61.6%, పంచాయతీల్లో ఇంటింటికి చెత్త సేకరణ జరుగుతుందని 56.7% మంది చెప్పినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ వైద్య సేవలో అడ్మిషన్లపై 86.2%, సేవలపై 81.3%, ఆరోగ్యమిత్ర సాయంపై 82.4% మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు సీఎం వివరించారు. ఏపీ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో పెండింగ్లో ఉన్న టిడ్కో ఇళ్లను దసరా నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు పెద్ద ఎత్తున టిడ్కో ఇళ్లను అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తే గత జగన్ సర్కార్ వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. నెల్లూరులో మెప్మా పరిధిలో పనిచేసే రిసోర్సు పర్సన్లు ఆర్పీలకు మంత్రి ట్యాబ్లు అందజేశారు. స్వయం సహాయక గ్రూప్ సభ్యులకు సాంకేతికతను చేరువ చేసేందుకే ట్యాబ్లు పంపిణీ చేసినట్లు మంత్రి చెప్పారు. పెండింగ్లో ఉన్న టిడ్కో ఇళ్లను పరిశీలించి పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మెప్మాలో డిజిటలైజేషన్ అంటే ఇంతవరకు అసలు డేటా అంటూ కంప్యూటరైజేషన్ లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో డేటా మొత్తం కంప్యూటరైజేషన్ చేశారు. 22,50,00,000తో ఈరోజు 10,000 ట్యాబ్స్ని ఈరోజు ఆర్పీలకు ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో 10,000 మంది ఆర్పీలు ఉన్నారు. ప్రతి ఆర్పీకి ట్యాబ్ ఇచ్చి ట్యాబ్లో 60 యాప్స్ని లోడ్ చేస్తున్నారు. 60 యాప్స్ అంటే వాళ్ళు చేసే ప్రతిదీ ఆ యాప్ల ద్వారానే చేయాలి. ఆఫీసుల చుట్టూ తిరగకూడదు, ఇంటికాడ కూర్చొనే పని చేయాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేడు అమరావతిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:30 ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. అక్కడి నుంచి గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెళ్తారు. ఏపీలో పొగాకు రైతుల సమస్యలపై అధికారులతో పీయూష్ గోయల్ సమీక్ష నిర్వహిస్తారు.
పశ్చిమాసియాను మరింత సంక్షోభంలోకి నెట్టేలా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరమవుతోంది. గత రాత్రి కూడా భారీ ఎత్తున క్షిపణుల డ్రోన్లతో ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇరాన్లోని 150 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. టెల్ అవీవ్లోని నివాసిత ప్రాంతాలపై మరోసారి ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. అటు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ ఫోన్లో చర్చించుకున్నారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ప్రపంచ దేశాలు మొరపెట్టుకుంటున్నా ఇజ్రాయిల్, ఇరాన్ దేశాలు వెనక్కి తగ్గడం లేదు. ఒకరి ప్రాంతాలపై ఒకరు భారీగా డ్రోన్లు, క్షిపణులతో పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. గత రాత్రి కూడా ఇరు దేశాలు వందల సంఖ్యలో క్షిపణులతో దాడులు జరుపుకున్నాయి. ఈ ఘర్షణలకు ఆద్యం పోసేలా భీకర హెచ్చరికలు చేసుకున్నాయి. టెహ్రాన్ లక్ష్యంగా యుద్ధ విమానాలు, మిసైళ్లతో ఇజ్రాయెల్ దాడులు జరపగా టెల్ అవీవ్పై ఇరాన్ 5 విడతల్లో క్షిపణుల వర్షం కురిపించింది. ఇరాన్పై భీకర దాడులను కొనసాగిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గత రాత్రి ఇరాన్లోని సైనిక స్థావరాలు, అణు స్థావరాలే లక్ష్యంగా 150 ప్రాంతాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి ఎఫీ డెఫ్రిన్ వెల్లడించారు. వాటిలో పలు స్థావరాలు ధ్వంసమైనట్లు చెప్పారు. అటు తమ నివాసిత ప్రాంతాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయని ఇజ్రాయెల్ వెల్లడించింది. అయితే టెహ్రాన్ వందల సంఖ్యలో ప్రయోగించిన క్షిపణులను ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ పూర్తి స్థాయిలో నివారించలేకపోయింది. దీంతో టెల్ అవీవ్తో పాటు పరిసర ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. దాడుల సమయంలో ఇజ్రాయెల్లో పౌరులను అప్రమత్తం చేస్తూ పలుమార్లు సైరన్లు మోగాయి. గత 2 రోజుల్లో ఇజ్రాయెల్కు చెందిన 3 F-35 యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఈ ఘటనలకు సంబంధించి 2 ఇజ్రాయేలీ పైలట్లను బందీలుగా పట్టుకున్నట్లు తెలుస్తోంది. మరో పైలట్ మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. అటు ఈ ఘర్షణలకు మరింత ఆజ్యం పోసేలా ఇరు దేశాలు భీకర హెచ్చరికలు చేశాయి. పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే సహించేది లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆ దేశ రక్షణ మంత్రి కర్జ్ హెచ్చరించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని, క్షిపణి వ్యవస్థలను సమూలంగా నిర్మూలించడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. మరోవైపు తమ దేశంపై ఇజ్రాయెల్ బహుముఖ దాడులను యుద్ధ ప్రకటనగానే భావిస్తున్నట్లు ఇరాన్ తెలిపింది. దీనికి పూర్తి బాధ్యత అమెరికాదేనని ఆరోపించింది. ఇజ్రాయెల్ను కాపాడాలని చూస్తే పశ్చిమాసియాలోని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సైనిక స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇరాన్ ప్రతిదాడులకు దిగడంతో టెహ్రాన్లో వీధుల్లోకి వచ్చిన ప్రజలు ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. అటు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ ఫోన్లో చర్చలు జరిపారు. దాదాపు 50 నిమిషాల పాటు వారి మధ్య చర్చలు సాగినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది. పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఇరాన్తో అణు చర్చలు జరగాల్సిందేనని ట్రంప్ అభిప్రాయపడ్డారని తెలిపింది. ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్ అధినేతలతో జరిగిన చర్చల సారాంశాన్ని ట్రంప్తో పుతిన్ పంచుకున్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై పరస్పర ప్రయోజనకర ఒప్పందం జరగాలని రష్యా కోరుకుంటుందని పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్ శాంతి చర్చలపైన వారిద్దరూ మాట్లాడుకున్నట్లు క్రెమ్లిన్ తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అమెరికాతో ఇవాళ జరగాల్సిన అణు చర్చలు నిలిచిపోయాయి. ఈ మేరకు చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న ఒమన్ ప్రకటించింది. ఇవాళ ఒమన్ వేదికగా 6వ విడత చర్చలు జరగాల్సి ఉంది. ఈ చర్చలు జరగడం లేదని ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్ బుసైదీ పేర్కొన్నారు. దౌత్యం, చర్చలే శాంతికి ఏకైక మార్గమని తెలిపారు. తాజా పరిస్థితుల్లో అగ్రరాజ్యం అమెరికాతో చర్చలు అర్ధరహితమని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్జీ స్పష్టం చేశారు. తమపై దాడికి అగ్రరాజ్యం ఇజ్రాయెల్కు మద్దతు పలికిందని విమర్శించారు. ఒకవైపు తమపై దాడులకు మద్దతిస్తూ మరోవైపు అణు ఒప్పందంపై చర్చలకు ఆహ్వానించడం సరికాదన్నారు. అమెరికా అనుమతి లేకుండా ఇజ్రాయెల్ తమపై దాడి చేసే అవకాశమే ఉండదని అబ్బాస్ పేర్కొన్నారు. అయితే పూర్తిగా చర్చల నుంచి వైదొలుగుతున్నట్లు మాత్రం ఇరాన్ ప్రకటించలేదు. చర్చలు ప్రస్తుతానికి ఆగినప్పటికీ త్వరలోనే ఇరాన్ చర్చలకు వస్తుందని ఆశిస్తున్నట్లు అమెరికా సీనియర్ అధికారి వెల్లడించారు. అణు ఒప్పందం కోసం అమెరికా, ఇరాన్ మధ్య ఒమన్ మధ్యవర్తిత్వంలో ఏప్రిల్ నుంచి చర్చలు జరుగుతున్నాయి. డీజీసీఏ ఆదేశాలకు అనుగుణంగా తమ సంస్థకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాలకు భద్రతా తనిఖీలు మొదలుపెట్టినట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. 9 బోయింగ్ విమానాలు భద్రతాపరంగా సరిగ్గా ఉన్నాయో లేదో అవి పరీక్షించే ప్రక్రియను పూర్తి చేశామని ఎయిర్ ఇండియా పేర్కొంది. మిగిలిన 24 డ్రీమ్ లైనర్ విమానాలను ఇదే విధంగా త్వరలోనే తనిఖీలు పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేసింది. అహ్మదాబాద్ విమాన దుర్ఘటన నేపథ్యంలో విమానాల్ని భద్రతా కోణంలో పరీక్షించాలని పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా
ఇండియా వెల్లడించింది. వన్ టైం భద్రతా తనిఖీలు పూర్తి చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. బోయింగ్ 787 విమానాలు భారత్కు తిరిగి రాగానే తనిఖీలు చేస్తున్నామని వివరించింది. ఈ తనిఖీల్లో కొన్నింటికి అధిక సమయం పట్టే అవకాశం ఉందని, దాంతో సుదీర్ఘ ప్రయాణ మార్గాల్లో నడిచే విమానాలకు ఆలస్యం కావచ్చని తెలిపింది. వీటికి సంబంధించిన సమాచారాన్ని ప్రయాణికులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తామని, ఎయిర్పోర్టుకు వెళ్లే ముందు విమానాల స్టేటస్ను ముందుగానే చెక్ చేసుకోవాలని ప్రయాణికులకు ఎయిర్ ఇండియా సూచించింది. తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హులు, అనర్హుల జాబితాను సంబంధిత గ్రామ వార్డు సచివాలయాలు ప్రచురించామని ఏపీ పాఠశాల విద్యాశాఖ తెలిపింది. అర్హులకు సంబంధించిన నగదును ఇప్పటికే వారి తల్లులకు విడుదల చేశామని వెల్లడించింది. అనర్హత పొందిన లబ్ధిదారులు తమ వివరాలను గ్రామ సచివాలయ శాఖ వెబ్సైట్ నందు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తుల ఫిర్యాదులను పరిశీలించి వారు వాస్తవంగా అర్హత కలిగి ఉంటే ఆర్థిక సహాయాన్ని అందిస్తామని వెల్లడించింది. తల్లిదండ్రులు లేని పిల్లలకు సంబంధించిన నగదును సంబంధిత జిల్లా కలెక్టర్ బ్యాంకు ఖాతాకు జమ చేస్తున్నట్లు వివరించింది. క్షేత్రస్థాయి పరిశీలన చేశాక వారికి కూడా కలెక్టర్ ద్వారా తల్లికి వందనం అందుతుందని స్పష్టం చేసింది. 6 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన తల్లుల జాబితా పునఃపరిశీలించాక వారికి తల్లికి వందనం నగదు జమ చేస్తామని పేర్కొంది. ఒకే తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హత గల ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుందని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. అమెరికాలో చట్టసభ సభ్యుల లక్ష్యంగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. మిన్నెసోటా రాష్ట్రంలో డెమోక్రటిక్ పార్టీకి చెందిన 2 చట్టసభ సభ్యులు వారి జీవిత భాగస్వాములపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 2 మృతి చెందారు. బ్రూక్లిన్ పార్కులో జరిగిన కాల్పులో మిన్నెసోటా చట్టసభ్యురాలు మాజీ స్పీకర్ మెలిసా హార్డ్మన్, ఆమె భర్త మార్క్ మృతి చెందారు. చాంప్లిన్లో జరిగిన మరో దాడిలో సెనేటర్ జాన్ హాఫ్మన్, అతని సతీమణి గాయపడ్డారు. రాజకీయ ఉద్దేశాలతో జరిగిన దాడులుగా వీటిని అధికారులు భావిస్తున్నారు. దుండగుడు పోలీసు అధికారి వేషంలో వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చట్టసభ సభ్యులపై కాల్పులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ఇవి భయంకరమైన కాల్పులుగా పేర్కొన్న ఆయన ఈ ఘటనపై FBI దర్యాప్తు చేస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ 3 దేశాల పర్యటన కోసం బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో కెనడాలో G7 సమావేశంలో పాల్గొనున్న మోదీ సైప్రస్, క్రొయేషియాల దేశాలను సందర్శిస్తారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలోస్ ఆహ్వానం మేరకు జూన్ 15, 16వ తేదీల్లో మోదీ అక్కడ పర్యటించనున్నారు. జూన్ 16, 17 తేదీల్లో మోదీ పార్క్ కార్ని ఆహ్వానంపై కర్నాస్కిస్లో జరిగే G7 సదస్సులో పాల్గొంటారు. G7 సదస్సులో మోదీ పాల్గొనడం వరుసగా ఇది 6వసారి. ఈ సదస్సులో ఇంధనం, భద్రత, సాంకేతికత, AI, క్వాంటం సంబంధిత అంశాలపై మోదీ వివిధ దేశాధినేతలతో కలిసి చర్చిస్తారు. జూన్ 18న క్రొయేషియా ప్రధాని ఆండ్రెజ్ ప్లెంకోవిచ్ ఆహ్వానంపై మోదీ క్రొయేషియాను సందర్శించి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.